Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ వీడియోలో కాటన్ చీరలకి గంజి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. ఈ గంజి పిండి బయట కిరాణా షాప్స్లో లూజ్లో దొరుకుతాయి. మనం కేజీ లెక్కలో తెచ్చుకుంటాము. అమ్మ వాళ్ళు విజయవాడలో ఉంటారు కదా, వాళ్ళు 1 టౌన్లో తీసుకొస్తారు. ఈ గంజి పిండి సీజనల్గా కూడా మనం ఎక్కువ తక్కువ యూజ్ చేసుకోవాలంట. ప్రస్తుతము సమ్మర్ కాబట్టి తక్కువ గంజి పడుతుంది అని చెప్తుంది అమ్మ. అంటే ఫాస్ట్గా డ్రై అవుతాయి కదా. సో ఒక చీరకి 1 స్పూన్ గంజి పౌడర్ సరిపోతుంది. అది చక్కగా వాటర్ తోటి డైల్యూట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ టోటల్గా 4 స్పూన్స్ ఆఫ్ గంజిపిండి తీసుకున్నారు. 4 చీరల కోసం అని తీసుకున్నారు. 1 స్పూన్ గంజిపిండికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. సో అట్లాగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు. ఇది జస్ట్ డైల్యూట్ చేయడానికి. మళ్ళీ గంజి ఉడకబెట్టడానికి అని చెప్పి ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యే టైంలో డైల్యూట్ చేసి పెట్టుకున్న గంజిపిండి ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉండాలి. బబుల్స్ వస్తాయి కదా, లేదా రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేసుకోవటమే అనమాట. ఉడకపెట్టిన గంజిపిండిని మళ్ళీ కొద్దిగా వాటర్లో పోసి డైల్యూట్ చేసి అప్పుడు చీరలకి పెట్టాలన్నమాట. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ముందు గంజి ఎలా ఉడికిందో ఒక్కసారి చూపిస్తా అండి. చక్కగా రోలింగ్ బాయిల్ వస్తుంది కదా, అలా వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా స్టర్ చేస్తూనే ఉండాలి. గంజి ఉడికిన తర్వాత పైన వాటర్ని కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకొని వదిలేయాలి. సో దట్ స్కిన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అంటే పైన గట్టిగా తెట్టు కట్టింది అంటారు కదా, సో అలా వస్తే ఏంటంటే గంజి సరిగ్గా పట్టదు, ఉండలు కట్టేస్తుంది. అది అవాయిడ్ చేయడానికని వాటర్తో స్ప్రింకిల్ చేసి పెట్టుకుంటాము. అదే గంజి చాలా పల్చగా ఉంది, బాగా పల్చగా అయిపోయింది ఒక్కొక్కసారి అని అన్నప్పుడు మూత పెట్టేసి వదిలేసేయచ్చు. ఉడకపెట్టిన గంజిని కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 1 లీటర్ గంజి ప్రిపేర్ చేశారు వీళ్ళు. లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే 4 పార్ట్స్గా చేసుకొని ఒక్కొక్క పార్ట్ని ఇంకొక 1/2 లీటర్ టు 1 లీటర్ అలా వాటర్ తీసుకొని సరిపడా మిక్స్ చేసుకోవాలి. పల్చగా ఇప్పుడు అమ్మ ఎట్లా చేసిందో అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క చీరని ఒక్కసారే ముంచాలి. అంత మొత్తం ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటా చీరలు ముంచుకోవాలి. ఏ చీరకు ఆ చీరకు పోసి ముంచాలి. చెప్తానమాట గంజి 1 శారీ ఎట్ ఏ టైం గంజి పెట్టుకుంటే చాలా నీట్గా వస్తాయట. సో ఇప్పుడు అమ్మ చూపించినట్టు ఇండివిజువల్గా ఒక్కొక్క శారీకి గంజి పెట్టుకొని దాన్ని చక్కగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. బకెట్లో ఇంకొద్దిగా వాటర్ వస్తాయి కదా, అందులో అమౌంట్ ఆఫ్ స్టార్చ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే గంజికి ఉండే అది ఉంటుంది కదా స్టిక్కీ నేచర్, అది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మళ్ళీ మనము ఉడకపెట్టుకున్న గంజిని కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ వాటర్ తోటి డైల్యూట్ చేసుకొని అప్పుడు 2వ చీర పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తూ ఉంటా అంటే, అమ్మ వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ గంజి వాటర్ ఉంటుంది కదా, అందులో తక్కువ స్టార్చ్ ఉంటుంది. లాస్ట్లో గంజి వాటర్ ఉంటుంది కదా, వేస్ట్ అయిపోతాయని మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో షర్ట్స్కి పెట్టేసుకోవచ్చు, మన కుర్తాస్, టాప్స్, లేకపోతే చుడిదార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి పెట్టేసుకోవచ్చు అనమాట గంజి. లాస్ట్లో ఈ విధంగా చక్కగా సన్ డ్రై చేసుకుంటే స్టిఫ్గా చాలా బాగా వస్తాయి. నేల మీద ఆరేస్తే ఇంకా బాగుంటాయండి చీరలు. విజయవాడలో అయితే మేము ఆరేసాము, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా వీడియోస్లో. లాగి పట్టు, లాగి ఎలాడుగా పట్టాలి, అప్పుడు నీట్గా వస్తాయి. చూడు ముడతలు ఉన్నాయి, దానికి లాగు. మనిద్దరం పట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఎవరు పట్టినా నచ్చదు నాకు. అమ్మ నేను పట్టుకుంటేనే బాగుంటాయి. అమ్మ ఒకసారి గంజి ఎలా పెడతారు మళ్ళీ చెప్పు. ఒక చీర అనుకో శాంతి, ఒక చీర అయితే 1 స్పూన్ పిండి చాలు. కొంచెం పెద్ద స్పూన్ ఉంటుంది కదా, అదే టీ స్పూన్ అట్లా కొంచెం పెద్ద స్పూన్. 1 స్పూన్ పిండి, 1 స్పూన్ పిండికి
ఒక గ్లాసు నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక స్పూన్ పిండి మనం గిన్నెలో వేసుకుని దానికి సరిపడా నీళ్లు పోసుకుని పల్చగా పాలులాగా చేసుకోవాలి. నీళ్లు చేసుకుని ఈ గిన్నెలో నీళ్లు తెరులుతూ ఉంటాయి. తెరులుతూ ఉండేటప్పుడు మనం ఈ గంజి పిండిని పాలలాగా చేసుకుని అట్లా పోసుకుంటూ తిప్పుకుంటూ పోయాలి. పోసేస్తే అది చిక్కగా అవుతుంది. అది బబుల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బబుల్స్ వచ్చే వరకు ఉడికిచ్చేసి స్టవ్ ఆపేసుకుని దాని మీద ఒక చుక్క నీళ్లు చల్లాలి. చల్లితే అప్పుడు ఏమవుద్దంటే అది దాని మీద మన పాల మీద మీగడ కట్టుద్ది కదా, ఏదన్నా మనం కర్రీ చేస్తే పైన లేయర్ లాగా వస్తుంది కదా, ఆ లేయర్ అవ్వకోకుండా మనకి నీళ్లు చల్లామనుకో, నీళ్లు చల్లేస్తే లేయర్ కట్టకుండా ఉంటుంది. లేదు మేము నీళ్లు చల్లితే అది పలసగా అయిపోద్ది, గంజి పట్టదని అనుకుంటే దాని మీద మూత వేసేస్తే ఆ మూత వేసినా కూడా ఏమవ్వదు. మూత వేసినా కూడా చెక్కు కట్టదు. అది చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎప్పుడో పెట్టేసుకోవచ్చు గంజి. ఆ నీళ్లు కొంచెం ఈ గంజికి కొద్దిగా నీళ్లు కలపాలి. చీర మునిగి అంత నీళ్లు కలుపుకుని బాగా గిలకొట్టేసేసి చీర ముంచుకుని బాగా కుమ్మేసినట్టుగా చేస్తే అది చక్కగా గంజి పట్టుద్ది అన్నమాట. ఇప్పుడు మామూలుగా మీ కాటన్ శారీస్ రెగ్యులర్ వేర్కి అయితే అలా పెట్టావు. ఇవి ఖాదీ షర్ట్స్ అవి ఉంటాయి కదా, వాటికి ఇంకా మగవాళ్ళ షర్ట్లకైతే ఇంకా తిక్కుగా పెట్టాలి కదా, ఎందుకంటే వాళ్ళు ఐరన్ నిలబడి ఉండాలి కదా, ఫోల్డింగ్ నిలబడాలి కదా, అందుకని కొంచెం వాటర్ తగ్గించుకొని తిక్కుగా పెట్టుకోవాలి. కొంచెం అదే మనం వాటర్ ఫస్ట్ బాయిల్ చేస్తాం కదా, వాటర్ తక్కువ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ తక్కువ చేసుకోవచ్చు కానీ తక్కువ వాటర్ పోసుకోవాలి. తక్కువ వాటర్ ఏం అక్కర్లేదు, మళ్ళీ గడ్ల కట్టేస్తుంది. తక్కువ వాటర్ గడ్ల కట్టేస్తే అవి మళ్ళీ బట్టల నిండా ఇట్లా పట్టేసేసి గీరుకుపోతాయి. మరి తిక్కుగా రావాలంటే ఎక్కువసేపు బాయిల్ చేయాలా? బాయిల్ చేయటం వాళ్ళు చేయాలి, మామూలుగా చేసుకోవాలి. మనం నీళ్లు పోస్తాం చూడు బకెట్ లో, చీర మునిగి అంత నీళ్లు పోసుకుంటాం కదా, ఆ నీళ్లు తగ్గించాలి. షర్ట్ అంటే చిన్నదే కదా, దానికి తక్కువ నీళ్లు పోసుకోవాలి. పోసుకొని గంజి పెట్టుకోవాలి, అప్పుడు సరిపోద్ది, బాగుంటుంది. మేమైతే సిల్క్ చీరలకు కూడా ఏమన్నా లోపల పెట్టుకునే ఉంటాయి కదా, కొంచెం అదే మనం ఐరన్ చేసి లోపల పెట్టేసే ఫ్యాన్సీ శారీస్ కూడా నేను లైట్ గా గంజి పెట్టి, మాకు దొడ్లో నేల ఉంది కదా, దాని మీద గచ్చు మీద పరిచేస్తే ఇంకా దాన్ని ఐరన్ కి ఇచ్చేస్తాం అనమాట. స్టిప్ గా ఉంటాయి. ఇప్పుడు మా టాప్స్ అవన్నీ ఎక్కువ గంజి వద్దు అని అనుకుంటే మీ చీరలు గంజి పెట్టేశాక మిగిలిన దాంట్లో మేము ఉంచుకోవచ్చు. అప్పుడు గంజి కొద్దిగా గంజి ఉన్నా అంత ఇలా స్టిఫ్ గా ఉండదు. స్టిఫ్ గా లేకోకుండా మామూలుగా కొంచెం, ఒకవేళ ఇంకా పల్చగా కావాలనుకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు కానీ అప్పుడు మనకి స్టిఫ్నెస్ తెలియదు, బాగోదు, ఊగుతా ఉంటాయి. అందుకని కొంచెం ఏదైనా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఐరన్ కి ఇస్తాం కదా, ఐరన్ కి ఇచ్చేటప్పుడు కొంచెం నిలబడి ఉంటే బాగుంటుంది. ఫోల్డింగ్ అదంతా ఐరన్ కి ఇచ్చేటప్పుడు తీగల మీద వేసుకున్నా బానే ఉంటదిగా. తీగల మీదే మీరు డైలీ వేర్ కాబట్టి ఇంట్లో వెనకాల కింద ఆరేస్తారు, నేల మీద ఆరేస్తారు. డైలీ యూజ్ కి ఐరన్ ఉండదు కదా. అవును, అందుకని గచ్చు మీద పట్టేస్తే అవి కూడా ఐరన్ లాగే వస్తాయి. అవును, నీట్ గా వచ్చేస్తాయి. బ్లౌజెస్ కి పెట్టుకోవచ్చు కదా, బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే సమ్మర్ లో ఎక్కువ పెట్టుకున్నాం అనుకో చెమట పట్టేస్తుంది కదా, దాని వల్ల స్మెల్ కూడా వస్తా ఉంటది. అవును, అది పెట్టినట్టుగా చివరి నీళ్ళలో ఇంకా కాస్త నీళ్ళు ఎక్కువ పోసేసుకుని ఏదో పెట్టామన్నట్టుగా పెట్టుకోవడమే. అవును, అంతేగాని తిక్కుగా పెట్టుకోకూడదు. పట్టు చీరలకు పెడతారా గంజి? అంటే ఒకవేళ ఇంట్లో మేము ఎక్కువగా ఏం చేస్తామంటే దీనికి ఇచ్చేస్తాం, వైట్స్ ఇచ్చేస్తాం. బెనారస్ పాలిష్ బిసెంట్ రోడ్ లో ఉంటది కదా, పాలిష్ వెంకటసాయి పాలిష్ అని ఉంది, వెంకటసాయి బెనారస్ పాలిష్ అని ఉంది బిసెంట్ రోడ్ లో. ఎప్పటి నుంచో ఉన్నాడు అతను, అతనికి ఇచ్చేస్తాము. లేదు రెగ్యులర్ గా పట్టు చీరలు, పాత పట్టు చీరలు అవి ఉంటాయి కదా, మనం అప్పుడప్పుడు గుళ్ళకి అది వేసేసుకుంటాం. ఫంక్షన్లకు కాకుండా గుళ్ళకి అది వేసేసుకునే చీరలు నేనేం చేస్తానంటే అవి మామూలు మిషన్లో వేసేసి గంజి కావాలనుకుంటే అది లైట్ గా పెట్టినట్టు పెడతా, పెట్టేసి తీగల మీద ఆరేస్తా. అవి వాటిని ఐరన్ కి ఇచ్చేస్తా అనమాట.
లేదు బాగానే ఉంటుంది, గంజి లేకపోయినా బాగానే ఉంటుంది అనుకుంటే ఇంకా ఆ పాటని ఐరన్కి ఇచ్చేస్తా. ఐరన్ లేకుండా కట్టుకోలేం కదా పట్టు, ముడిచిపోయి బాగుండదు. గుళ్ళకి అది వేసుకెళ్తాం కదా, అలా ఉంటాయి అన్నమాట. ఈ గంజి పెట్టడం అనేది కూడా సమ్మర్లో ఒకలాగా పెట్టుకోవాలి, మళ్ళీ రైనీ సీజన్లో వింటర్ సీజన్లో అది గంజి ఎక్కువ కావాల్సి వస్తాయి. వాటికి చల్లగా ఉంటది కదా, ఎండ తక్కువ ఉంటది, అందుకని ఎక్కువ పట్టదు గంజి. అందుకోసం తక్కువ గంజి సరిపోతుంది. తక్కువ గంజి సరిపోదు. కొంచెం ఇప్పుడు స్పూన్ వేసింది, అప్పుడు స్పూన్నర వేసుకోవాల్సి వస్తుంది ఒక్కో చీరకి. ఇప్పుడు నీ సపోజ్ 2 చీరలు ఉన్నాయి అనుకో, ఓ 3 స్పూన్లు వేస్తావు. అదే ఒక చీర అనుకో, ఇప్పుడైతే సమ్మర్లో అయితే 1 స్పూనే సరిపోద్ది. మనం ఎక్కువ కట్టుకోలేము కదా, స్టిప్గా కట్టుకోలేము సమ్మర్లో స్టిప్గా అసలు కట్టుకోలేము. అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు సమ్మర్లో తక్కువ పెట్టుకోవాలి, వింటర్లో రైనీ సీజన్లో మాత్రం బాగా ఎక్కువ పెట్టుకోవాలి. స్పూన్ పెట్టుకునే స్పూన్నర పెట్టుకుని చిక్కగా పెట్టుకుంటే మనకు ఆ స్టిఫ్నెస్ తెలుస్తుంది అనమాట. ఐరన్కి ఇచ్చినా ఇంట్లో వేసుకోవడానికైనా అప్పుడు అవి బాగుంటాయి. అంతే, గంజి అనేది ఎప్పుడు ఒకే 3 కాలాల్లో ఒకేలాగా పెట్టరు. అది సీజన్కు తగ్గట్టుగా మనం పెట్టుకోవటమే. అది మనకి ఒకసారి పెట్టుకోవడం అలవాటు అయిందంటే ఇంకా తెలిసిపోద్ది అనమాట. ఏదైనా కానీ ఫస్ట్ చేసేటప్పుడు మనకి బాగా కుదరదు కదా. అదే 2-3 సార్లు చేసామనుకో, ఓహో మొన్న ఇలా పెడితే ఇలా అయింది కదా, ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటది అనేది మనకే తెలుసు. అదే మీరు అలానే నేర్చుకుని మేమైనా అలాగే నేర్చుకున్నాం. మేమైనా పుడకతోనే ఎవరు ఏమీ నేర్చుకోలేరు కదా. అది మనం చేస్తా ఉంటే అలవాటు అయిపోద్ది, అలవాటు కింద వచ్చేస్తుంది. ఏదైనా సరే ఫస్ట్ లో కొంచెం అటు ఇటుగా అవుతా ఉంటుంది. ఏదైనా ఒకసారి చేస్తాము, అది బాగోలేదు, దాన్ని ఇంకోసారి ఇంకోలాగా ట్రై చేస్తాం. ఈవెన్ నేను ఇన్స్టెంట్ స్టార్చ్ తెప్పిస్తా కదా, అందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఇంతకు ముందు వంశీ లెనిన్ షర్ట్స్ వేసుకునేవారు కదా, ఇప్పుడు అంటే వేసుకోవట్లేదులే. ఆ లెనిన్ షర్ట్స్ కూడా అంతే 2 టైప్స్ ఉంటాయి ఇన్స్టెంట్ స్టార్చ్, లైట్, హెవీ. ఆ హెవీ అయితే ఇప్పుడు మీరు పెట్టినట్టు నుంచుంటాయి. అదే మేము అది వాడడం ఎందుకో నాకు అది ఇష్టం ఉండదు. మీకు అలవాట్లేదు కదా, అలవాట్లేదు మాకు. కాకపోతే అది ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి ఇదంతా పని లేకుండా ఉంటుందని అది పెట్టుకుంటారు మీరు. అవును, అవన్నీ ఉడకపెట్టి డైల్యూట్ చేసి అవన్నీ చేసే ఓపిక ఎవరికి ఉంటుంది? నేను అనుకోవడం ఏంటంటే మీరు కాబట్టి పెట్టుకుంటున్నారు పెడతారేమో అనుకుంటున్నారు. అవును, నా దగ్గర ఉందిగా ఇన్స్టెంట్ స్టార్చ్. నువ్వు ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా పెట్టుకున్నావుగా 1-2 సార్లు. పెట్టాను కానీ నాకు నచ్చలేదు అది. అవును, అది నీ పని వాళ్ళు ఆరేయటం అది కూడా సరిగ్గా ఆరేయలేదు. అది ఆరేయటం మనమే ఆరేసుకోవాలి గంజి పెట్టుకున్నప్పుడు. పోయి అంత నాన్న చికాగ్గా ఉండి ముడుచుకుపోతే అయన్ చేసినప్పుడు కూడా సరిగ్గా రాదు కదా. రాదు, అది మనం నీట్గా ఆరేస్తే ఐరన్ కూడా నీట్గా బాగుంటది, మెరుస్తూ ఉంటది. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట. అవును, ఇంటికి వెళ్ళాక మీకు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. చాలా పనులు ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకేమేం పనులు ఉన్నాయి? పచ్చళ్ళు పెట్టుకోవాలా. పచ్చడి జూన్లో కదా పెట్టేది. ఇంకా కొద్దిగా టమాటా పచ్చడి పెడతాము, అది పెట్టాలి. తర్వాత ఏమో కారం పట్టించుకోవాలి, కారం మిరపకాయలు తెచ్చుకోవాలి, సంబార్ కారం పట్టుకోవాలి. ఆ కారం నేనేం చెయ్యనులే, పని అమ్మాయి ఒలిసిపెట్టుద్ది, దానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తాను. ఇస్తే ఒక 5 కేజీలు తెప్పిస్తా శాంతి. 5 తెప్పిస్తే అవి మనకి ఏంటంటే కొంచెం తొడియాలు అది ఆరాలి కదా, పోయేటప్పుడు 4.5 కేజీలు 4.25 కేజీలకు వస్తాయి. వస్తే ఇంకా వాటిని ఏం చేస్తానంటే 1 కేజీన్నరేమో పచ్చడి కారం కుంచుతా, మిగతా కారం ఏమో సంబార్ పట్టించేస్తా. ఆ సంబార్ పట్టించేస్తే ఇంకా అది ఫ్రిడ్జ్ కొంత వాడుకోవడానికి కింద పెడతాను, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదివరకు అయితే కిందే ఉండేది కారాలన్నీ, మన జాడీలకు పోసి గట్టిగా నొక్కి పెట్టి కలర్ చేంజ్ అయ్యేది కాదు. అస్సలు కలర్ చేంజ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటో పాడు, 1 సంవత్సరం మేము డాడీ పోయిన సంవత్సరం అనుకుంటా, ఆ సంవత్సరం మిరపకాయలు తీసుకొస్తే కారం 6 నెలలకే నల్లగా అయిపోయింది.
అది కింద నేను ఏమో ఇప్పుడు ఎవరెవరు ఆన్లైన్ లో పికిల్స్ పంపిస్తున్నారు కదా, అంటే వాళ్ళు అయితే ప్యాకింగ్ అప్పుడు అవన్నీ చూపిస్తారు కదా, ఒక కారం ఎర్రగా ఉంటే ఒక కారం నల్లగా ఉంటుంది. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అలా ఉంటుంది అని. చిల్లీస్ ని బట్టి ఉంటదా ఏంటి? అది కోల్డ్ స్టోరేజ్ కాయలు అయితే ఏమవుతుందంటే తెచ్చినప్పుడు మనం ఎర్రగా ఉంటుంది. అది మనం తెచ్చేసిన తర్వాత అది తెలియట్లా మనకు అసలు కోల్డ్ స్టోరేజ్ బయట ఇవాళ ఫ్రెష్ గా ఈ సంవత్సరం పండిన కాయలు అనేది తెలియటం లేదు. అవును, ఏంటంటే రెండు మిక్స్ చేసేస్తున్నారు. మిక్స్ చేసేసి మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం కాయలు కొంచెం పైన పోసేస్తున్నారు, బస్తాల పైన పోసేసి లోపలంతానే మిక్స్ కాయలు వేస్తున్నారు. అవి ఏమవుతుందంటే మనం కారం పట్టుకునేటప్పటికి అది నిలుటు కారం కదా, నల్లగా అయిపోతుంది. అదే లాస్ట్ ఇయర్ మిరపకాయలు కాబట్టి కోల్డ్ స్టోరేజ్ కాబట్టి ఇది నల్లగా అయిపోతుంది. నాకు నిలుడు అంతే అయిపోయింది. నేను ఏం చేశాను, ఇంకా మా పని అమ్మాయిని తీసుకెళ్ళవంటే అమ్మ కారం నల్లగా ఉంది, అమ్మ కూర కూడా నల్లగా ఉంటుంది అని చెప్పింది. అందుకని పడేసాను. అది పడేసాను. ఫ్రెష్ గా మళ్ళీ 1 కేజీ కొనుక్కొని కారం పట్టుకున్నాం. ఆ నల్లగా ఉంటే కూర అసలు కూర అవునులే, నేనైనా కొంచెం తీసుకుంటే అయిపోయేది మనకి. నీది నాదని నాకేమో అత్తయ్య గారు ఇస్తారుగా. అందుకని అసలు నీళ్ళు కారం వేస్ట్ అయిపోయింది. అందుకని పోయిన సంవత్సరం ఏం చేశానంటే బుజ్జక్కాయ దగ్గర తెప్పించా. బుజ్జక్కాయకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు 2వ కోతకాయలు అట్లా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కోతకాయలు పెట్టరు అసలు కారాలకి. ఎందుకని? దాంట్లో అది పవర్ ఎక్కువ ఉంటది, మందులు అవన్నీ కొట్టేసి ఉంటాయి కదా. ఓహో, ఓకే ఓకే. అవి గోడౌన్కి వెళ్ళిపోతాయి. మరి ఎలా తెలుస్తాయి మనకు అవి ఫస్ట్ కాయలని? అందుకని మనం తెలిసిన వాళ్ళ ద్వారా తెచ్చుకుంటాం. ఓహో, ఇది కూడా ఉంటుందా? అది ఫస్ట్ కోతకాయలు ఎందుకంటే దీనికి వెళ్ళిపోతాయి, యార్డ్లకు వెళ్ళిపోతాయి. యార్డ్లో నిలబెట్టేస్తారు. అంటే ఫ్యాక్టరీస్ కి పంపిస్తారా ఈ చిల్లీ పౌడర్స్ అన్ని తయారు చేస్తారు? మామూలుగా ఇవి ఫ్యాక్టరీలు వచ్చేసినాయి కదా, ఇంకా అట్లా పెట్టేస్తున్నారేమో. అందుకని బుజ్జక్కాయ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారంట. వాళ్ళకి యార్డ్ లోనే పని చేస్తారంట. ఆయన అసలు మిర్చి వ్యాపారం చేస్తారంట. అందుకని వాళ్ళ ద్వారా తెప్పిస్తుంది. సరే నేను అన్నాను, బుజ్జి నాకు కూడా కావాలమ్మా, కారం ఇట్లా అయిపోయింది అని చెప్పాను. చెప్తే సరేనని తనే తెప్పించింది. అప్పుడు కావ్య విజయవాడలో ఉండేది కదా, తను విజయవాడ వస్తా కారులో వేసుకొని వచ్చి కావ్య వాళ్ళ ఇంట్లో పెట్టి నేను తెచ్చానని కబురు చేస్తే మేము వెళ్ళి తెచ్చుకున్నాం. అందుకని ఈ సంవత్సరం కూడా తెప్పించమని చెప్పా బుజ్జక్కాయని. తెప్పిస్తాను. అవును, మొన్న చెప్పావు కదా తను. ఓ, ఇలా 2వ కోతకాయలు కూడా ఉంటాయా? ఆ 2వ కోతకాయలు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి మనకు అట్లా తెచ్చిస్తారనమాట. అది ఆ సంవత్సరం అట్లా అంత కారం నష్టపోయానని చెప్పేసి నాకు చాలా బాధ వేసింది. అదని మళ్ళీ పనే కదా మాకు, డబ్బులు వేస్ట్, పని వేస్ట్. మళ్ళీ అదంతా అదే మనకి రెయినీ సీజన్ లేకపోతే కోల్డ్. అవును, నేను ఎక్కడో యూట్యూబ్ లో అనుకుంటా చూసాను, కాయలు కడిగి ఎండబెడుతున్నారంట కదా మందుల గురించి. అవి నిలవ ఉంటాయా? కడిగి ఎండబెడితే ఎంత తొడయాలు తీయకపోయినా కానీ వాటర్ వెళ్ళిపోద్ది. అవును కదా. తాటి పండు మిరపకాయలని కడిగేసి తొడియాలు తీసి పచ్చడి పెట్టు దారబెట్టి. మేము మొన్న ఏం చేసాం, మేము గుంటూరులో ఉండగానే తను తీసుకొచ్చింది. తెస్తే బుజ్జి అట్లా పచ్చడి నిల్వ ఉండట్లేదు, పాడవుతుంది, అలా వద్దు, 2 క్లాతులు తీసుకో, ఒక క్లాత్ మీద పోసేసి ఇంకో క్లాత్ పెట్టి బాగా ఒక్కొక్క కాయ తుడుచుకుంటూ అవి పెట్టేసి క్లీన్గా ఉంటాయి అని చెప్తే మేము మొన్న అలాగే చేపించాం. అత్తయ్య గారు పెట్టారంట పండు మిరపకాయ. పెట్టారా? చెప్పారు, నేను పెట్టేశాను. అయితే నీకు కారా పచ్చడి వచ్చుద్ది. ఇంకా నేను పెట్టలేదులే ఈ సంవత్సరం, ఎందుకంటే నాకు నిలుడితే ఉంది. ఈ సంవత్సరం ఇంకా పండు మిరపకాయలు పెట్టను. అవును మా, ఎక్కువ తినం, అది బాగా కడుపులో మంట వచ్చేస్తుంది. గోంగూరలో వేస్తాను నేను. అవును, పండుమిరపకాయ గోంగూర బాగుంటుంది కదా. ఒక పండుమిరపకాయ గోంగూర బాగానే ఉంటుంది ఫ్రెష్గా చేసుకుంటే. అప్పుడు అది కూడా కొంచెమే తాలింపు వేస్తాయి, ఎక్కువ వేయను. అమ్మ లేకుండా మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తాం. ఏది ఎక్కడ పడుకుందా? ఏం చేస్తుంది? సీరియల్ చూస్తుందా? అంతేనే. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.